తనపై ఎంతో నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలకమైన రాష్ట్ర అధికార ప్రతినిధి పదవి ఇచ్చినందుకు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గొంతునై రాష్ట్రంలో జరిగే అరాచకాలను ఎప్పటికప్పుడు ఎండగడతానన్నారు. అలాగే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలో క్లుప్తంగా ప్రతి ఒక్కరికి వివరిస్తానని అన్నారు. 2029 సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడానికి ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతూ ప్రతి గడప తొక్కి పార్టీ బలోపేతానికి కృషి చేస్తాను అంటున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డితో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని మనుబోలు మండలం అక్కంపేటకు చెందిన నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారు అంచెలంచెలుగా ఎదుగుతూ ఇటు కాంగ్రెస్ పార్టీలో కీలకమైన వ్యక్తిగా మారారు. అతనిపై పెట్టుకున్న నమ్మకంతో సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు ఏకంగా రాష్ట్ర అధికార ప్రతినిధి బాధ్యతలు అప్పచెప్పింది. ఎంతోమంది నెల్లూరు జిల్లాలో సీనియర్లు ఉన్నప్పటికీ ఒక మంచి స్వభావంతో 10 మందికి సేవ చేసే ఒక మంచి దృక్పథంతో ముందుకు పోతున్న కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ పదవి వరించింది. అదేవిధంగా 2024లో కూడా కోవూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. అక్కడ పోటీ చేసిన హేమిలను కూడా తలదన్న రీతులు అక్కడ ప్రచారం చేసి పోటీ చేశారు. ఆయన యొక్క మాట తీరు, ఆయన యొక్క చాతుర్యం నచ్చి కాంగ్రెస్ అధిష్టానం ఆయనకి ఏకంగా రాష్ట్ర అధికార ప్రతినిధి అనే ఒక గొప్ప పదవిని కట్టబెట్టింది. ఇప్పుడు దాంతో మాట్లాడడానికి మనతో ఆయన ఉన్నారు. సార్ చెప్పండి, నెల్లూరు జిల్లాలో ఎంతోమంది హేమీలు ఉన్నప్పటికీ ఎంతో కీలకమైన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పదవిని మిమ్మల్ని వరించింది. దీనిపైన మీరేమంటారు? ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి షర్మిలా రెడ్డి గారు యొక్క పదవులన్నింటినీ కూడా కమిటీలన్నింటినీ కూడా నిర్ణయించేటప్పుడు నాకు రాష్ట్ర అధికార ప్రతినిధిగా అవకాశం ఇచ్చినందుకు ఆమెకి ఎప్పటికి కూడా రుణపడి ఉంటాను. ఈ జిల్లాలో సీనియర్ నాయకులు అందరూ కూడా కలుపుకొని కాంగ్రెస్ పార్టీ తిరిగి పునర్వైభవానికి ఈ రాష్ట్రంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద షర్మిలా రెడ్డి గారు ఒక స్పష్టమైనటువంటి విధి విధానాలన్నీ కూడా వివరించడం జరిగింది. ఆమె ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ప్రభుత్వంలో ఉండేటటువంటి వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు ప్రజలకు సంబంధించినటువంటి అవసరాలని ప్రభుత్వానికి తెలియజేయడం కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ యొక్క అవసరం ఏమిటి, కాంగ్రెస్ పార్టీని గతంలో ప్రజలు ఎందుకు విస్మరించారు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి ఏమి చేసింది అనేటటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క గొంతుకునై కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి సీనియర్ నాయకులు గౌరవనీయులు తులసిరెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా మస్తాన్ వలీ గారు కావచ్చు, ఆమంచి కృష్ణమోహన్ గారు కావచ్చు, ఇట్లా ఒక 9 మంది కమిటీలో నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా అందరికీ కూడా సముచిత స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా షర్మిలమ్మ గారు అందరినీ కూడా గౌరవించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో పనిచేసేటటువంటి ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని పోయేదానికి షర్మిలా రెడ్డి గారు తన వంతు ప్రయత్నం చేస్తూ తిరిగి 2029లో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని విశ్వాసంతో తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించిందని చెప్పి అందుకే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తునకలైందని, గత 10 ఏళ్ళ నుంచి కూడా ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయిందని, ముందు కూడా గెలుచుకోవడం కష్టం అని చెప్పి ఒక ప్రచారం జరుగుతూ ఉంది. దీన్ని ప్రజల్లో మీరు ఏ విధంగా తీసుకెళ్తారు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క చరిత్ర తీసుకుంటే తెలుగు రాష్ట్రం, తెలుగు మాట్లాడేటటువంటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఒకటి ఉండాలని ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేసింది కూడా కాంగ్రెస్ పార్టీయే. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత అప్పట్లో గతంలో అక్కడి నుంచి జరిగినటువంటి పరిణామాలన్నింటినీ నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు కూడా పార్లమెంట్లో ఒకరోజు ప్రస్తావన జరిగింది. తెలుగు రాష్ట్రాల యొక్క హద్దుల్ని కలపగలిగాం కానీ ఆ యొక్క మనసుల్ని కలపలేకపోయామనేటటువంటి భావన అప్పట్లోనే కాంగ్రెస్ పార్టీలో ఉంది. దాని తదనంతరం అక్కడ ఉండేటటువంటి మూలికీ నిబంధనలకు కావచ్చు, ఇటువంటి వివాదాలన్నింటినీ కూడా జెంటిల్మెన్ అగ్రిమెంట్ పెట్టి అప్పుడు అడ్జస్ట్ చేశారు. మళ్ళీ జయాంధ్ర ఉద్యమం వచ్చింది. వీటన్నింటిని తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత తెలంగాణ అంశం అనేది రాజశేఖర రెడ్డి గారి పరిపాలన తర్వాత తెలుగు మనసుల్లో అది ప్రణబ్ ముఖర్జీ గారి కమిటీ ఏదైతే వేశారో ఆ రోజు ప్రస్తుతంలో తెలంగాణ అవసరం లేదని చెప్పినప్పుడు రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం ఉండేటటువంటి రాజకీయ అనిశ్చితి వల్ల తిరిగి తెలంగాణ వాదం ఉవ్వెత్తున లెగవడం, అప్పుడు ఉండేటటువంటి ఆంధ్ర ప్రాంత నాయకులు ఏదైతే ఉన్నారో చంద్రబాబు గారు కావచ్చు, అదేవిధంగా బీజేపీ పార్టీ కావచ్చు, మొదట 2 కళ్ళ సిద్ధాంతాన్ని నెత్తికెత్తుకొని చంద్రబాబు గారు తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇవ్వడంతో మొదలైనటువంటి ప్రక్రియ ఆ పార్లమెంట్లో బీజేపీ మీరు బిల్లు పెట్టండి మేము మద్దతిస్తామని తెలంగాణని విడగొట్టడంలో అన్ని పార్టీల పాత్ర ఉన్నప్పటికీ ఆ యొక్క నెపం కాంగ్రెస్ పార్టీ ఈరోజు భరించి దాదాపు 15 సంవత్సరాల అధికారానికి కోల్పోయింది. అయితే ఒకటి చెప్తున్నాం, ఆ రోజు ఉండేటటువంటి ఆంధ్ర ప్రాంత నాయకులు ఈ రాష్ట్ర విభజన జరుగుతుంది, ప్రక్రియ మొదలైందన్న తర్వాత సమైక్య ఉద్యమం అనేటటువంటి దానిలో
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి మన ఎంపీలు కావచ్చు, మన ఎమ్మెల్యేలు కావచ్చు, విభజన అనివార్యమని తెలిసినప్పుడు దానికి సంబంధించి మాకు ఈ రాష్ట్రానికి ఇవి కావాలి అనేటువంటి డిమాండ్లు ఏమి పెట్టకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏమి కావాలని విభజన బిల్లులో అన్ని అంశాలు పొందుపరిచి మనం అడగకపోయినప్పటికీ, మనం డిమాండ్ చేయకపోయినప్పటికీ నేషనల్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, కడప స్టీల్ ఫ్యాక్టరీ కావచ్చు, విశాఖ ఉక్కు కావచ్చు, రైల్వే జోన్ కావచ్చు, ఇట్లాంటి అన్ని అంశాలు ఈ రాష్ట్రానికి ఫ్యూచర్లో ఏం అవసరం అవుతాయి అవన్నీ కూడా నాడు మనం డిమాండ్ చేయకపోయినప్పటికీ దేశంలో ఢిల్లీలో ఉండేటటువంటి కాంగ్రెస్ పెద్దలు ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి విభజన బిల్లులు అన్నీ పొందుపరిస్తే అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు గారు కావచ్చు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఉండేటటువంటి చట్టంలో ఉండేటటువంటి వాటిని కూడా సాధించడంలో విఫలమయ్యారు. తిరిగి మళ్ళీ అవన్నీ సాధించగలిగే పార్టీ, అదేవిధంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటటువంటి పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ, పేదల పార్టీ, ముస్లిమ్స్ పార్టీ ఏదైనా కానీ తిరిగి మళ్ళీ ఇది కాంగ్రెస్తోనే ఈ విభజిత ఆంధ్రప్రదేశ్ పునర్వైభవానికి వస్తుందనేటటువంటి విషయం ఈరోజు ప్రజల్లోకి స్పష్టంగా తీసుకెళ్తున్నాం. ఖచ్చితంగా తిరిగి కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు. ఏదైతే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో ఈరోజు చంద్రబాబు గారు కావచ్చు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అప్రజాస్వామికంగా పరిపాలిస్తున్నారు. ఈరోజు కూడా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది లేదు. శాంతి భద్రతలకు సంబంధించినట్టు కావచ్చు, ప్రజల స్వేచ్ఛకు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రాంతీయ పార్టీలు వాళ్ళ యొక్క వ్యక్తిగత ఎజెండాలతో, వ్యక్తిగత కక్షలతో పరిపాలిస్తున్నారు తప్ప ప్రజాస్వామ్య పరిపాలన అనేటువంటి లేదు. కాబట్టి తిరిగి అది కాంగ్రెస్ పార్టీతో సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నారు. ఖచ్చితంగా షర్మిలమ్మ గారి నాయకత్వంలో 2029లో తిరిగి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో పునర్వైభవం వస్తుంది. సార్, ఫైనల్గా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా, మంత్రిగా ఇంకా పెద్ద పెద్ద పదవులు అనుభవించిన వాళ్ళంతా కూడా ఈరోజు కాంగ్రెస్ పైన రాళ్ళేస్తూ ఉన్నారు. దీన్నే ఉంటారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైపు తిరిగి గతంలో ఉండేటటువంటి నాయకులందరూ కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. షర్మిలమ్మ గారి నాయకత్వంలో రాజశేఖర రెడ్డి గారి ప్రతి అభిమాని తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రావాలనేటటువంటి ఆలోచన కలిగింది. తదనంగా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి కమిటీలు కావచ్చు, జిల్లా స్థాయి కమిటీలు కావచ్చు, వీటన్నిటిని త్వరలో షర్మిలమ్మ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఈరోజు జిల్లా కమిటీలు అన్ని రాష్ట్రంలో జిల్లా కమిటీలు అన్నింటిని కూడా మార్చడం కానీ ఉన్న వాళ్ళ దగ్గర సర్దుబాటు చేయడం జరిగింది. అదేవిధంగా మండల కమిటీలు, గ్రామస్థాయి కమిటీలు ఎక్కడైతే గతంలో రాజశేఖర రెడ్డి గారి అభిమానం ఉన్నాడో ప్రతి ఒక్క అభిమానిని కూడా మేము కలవడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి ఆహ్వానించడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లా స్థాయి నాయకులు కావచ్చు, గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళందరినీ కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీ వేడుకుంటుంది. కాంగ్రెస్ పార్టీని బతికించుకుందాం, ఈ యొక్క రాష్ట్రాన్ని కాపాడుకుందాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, రాజ్యాంగాన్ని కూడా కాపాడుకుందామని. ఎందుకంటే ఈరోజు మనకి రాహుల్ గాంధీ గారు కూడా జోడో యాత్ర తర్వాత 2029లో ప్రధానమంత్రి రేసులో ఉన్నారు ప్రజల మనసులో. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తిరిగి పునర్వైభవం చెప్పి. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. రాష్ట్ర అధికార ప్రతినిధిగా వై షర్మిల గారు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తానని, ప్రతి కార్యకర్తని, ప్రతి నాయకుని కలిసి కాంగ్రెస్ పార్టీ బలోపేతాన్ని కృషి చేస్తానని చెప్పి అంటున్నారు. ఏదేమైనా కానీ తనపై ఎంతో నమ్మకంతో, ఎంతో కీలకమైన రాష్ట్ర అధికార ప్రతినిధి పదవి ఇచ్చినందుకు షర్మిల గారికి ధన్యవాదాలు చెప్తున్నారు. రాష్ట్రంలో కానీ, జిల్లాలో కానీ కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం తీసుకొచ్చేదానికి శక్తి వంచనే కృషి చేస్తారని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా ఇటు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎన్నో కీలకమైన పదవులు అనుభవించి దూరంగా జరిగిన అందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని, ప్రతి ఒక్కరిని కలుస్తానని, త్వరలోనే కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని, 2029లో జరిగే సాధారణ ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధిస్తామని చెప్పి నారాపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి మనతో చెప్పడం జరిగింది. కెమెరామెన్ సునీల్తో శ్రీనివాసులు రెడ్డి, నెల్లూరు జిల్లా నుంచి.